హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము అండ్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ విషయం మీకు ఇంతకుముందు ఒక వీడియో రూపంలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న పేజ్ లోనే డాష్ బోర్డు, సర్వీసెస్, అలాగే ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఆ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ పేజ్ లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ సర్వీసెస్ లో ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని 3 లింక్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఈ 3 లింక్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్. ప్రతి ఒక్క స్టూడెంట్, ఎంతమంది స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కలర్ ప్రింట్ ఖచ్చితంగా ఒక కాపీ అయినా ఉండి తీరాలి. మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ కానీ వస్తే కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని కాలేజెస్ వాళ్ళు స్పెసిఫిక్ గా కలర్ ప్రింట్ మాత్రమే అడుగుతున్నారు. అది కూడా ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఈ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ని కనీసం ఒక కాపీ అయినా కలర్ ప్రింట్ తీసుకొని రెడీగా మీ ఫైల్లో పెట్టుకోండి. ఎందుకు అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే మీకు ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ లింక్ అవైలబుల్ గా ఉండదు. ఇది డిజేబుల్ అయిపోతుంది. ఆ తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మీకు ఎనేబుల్ చేయరు. కానీ మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రం ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేసి తీరాల్సిందే. ఈ అప్లికేషన్ ఫామ్ కానీ లేకపోతే మీకు అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. అంత ఇంపార్టెంట్ అండి, దయచేసి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అందరూ కూడా 100% స్టూడెంట్స్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ కలర్ ప్రింట్ తీసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీకు యూనివర్సిటీ వాళ్ళు మీరు సబ్మిట్ చేసినటువంటి ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ లో ఉన్న డేటాని, దీనితో పాటు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని వెరిఫై చేస్తారు. అంటే వెరిఫికేషన్ గాని కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఒక మెసేజ్ ని పంపిస్తారు. యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ది వెరిఫికేషన్ ఆఫీసర్ అని. ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి అప్పుడు మీరు సర్వీసెస్ లో చెక్ చేసుకోవాలి మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది. అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఉన్నది కాస్త ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ క్రింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీకు ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని వచ్చిందో అప్పుడు మీకు వెరిఫైడ్ అప్లికేషన్ వచ్చినట్లు లెక్క. ఇది ఎవరికైతే రాలేదో మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వనట్లు లెక్క. కాబట్టి దయచేసి మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ మెసేజ్ వచ్చిన ఒక రోజుకి లేదా 2 days కైనా సరే ఇక్కడ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ వచ్చిందా లేదా అనేది వెరిఫై చేసుకొని ఇమ్మీడియట్ గా దీన్ని కూడా కలర్ ప్రింట్ తీసి పెట్టుకోండి మీ ఫైల్లో. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే బిఫోర్ వెరిఫికేషన్ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని ఉంది. బట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ప్రొవిజనల్ అప్లికేషన్ లింక్ డిజేబుల్ అయిపోయింది, తీసివేశారు యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి మీరు అంటే ఒకవేళ ఆల్రెడీ మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ గా లేకపోయినా మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడైనా సరే మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని ఉంటారు. ఆ పీడిఎఫ్ ని ఇమ్మీడియట్ గా కలర్ ప్రింట్ తీయించి పెట్టుకోండి. ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి, 2 కలర్ ప్రింట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంబీబీఎస్ అడ్మిషన్ అప్పుడు వెరీ రీసెంట్లీ చాలా ఇబ్బంది పెట్టారు. ఇదే ప్రాసెస్ పీజీకి కూడా ఉంటుంది కాబట్టి మీ అందరికీ నేను రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఎవరికైనా ఈ వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర నుండి వెరిఫైడ్ అనే మెసేజ్ గాని రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు ఈ ప్రాసెస్. అందరికీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయరు. అందరికీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మీ పేరు, మీ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదని. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే మీరు గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోవాలి. ఆ గ్రీవెన్సెస్ కి మీరు ఏ మెయిల్ ఐడికి గ్రీవెన్సెస్ పంపించాలి అనేది కూడా వాళ్ళు ఇస్తారు. దాని ప్రకారంగా మీరు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీకు వెరిఫికేషన్ కి ముందు, వెరిఫికేషన్ కి తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అనేది చెప్పాను. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది మీకు డౌట్ రావచ్చు. మీరు జస్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేసినప్పుడు మీరు తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్. నేను ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ మొత్తం పెట్టలేదండి. ఎందుకంటే స్టూడెంట్ డేటా ఉంటుంది కాబట్టి, కాన్ఫిడెన్షియల్ కాబట్టి దాన్ని నేను పెట్టలేదు. కేవలము ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందో మాత్రమే చెప్తాను. ఇక్కడ మీరు గమనిస్తే ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది.
సో ఇది మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్. అప్లోడెడ్ డాక్యుమెంట్స్ క్రింద మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో లిస్ట్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అంటే మీరు టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్ని అప్లోడ్ చేశారో అనేది లిస్ట్ అవుట్ చేస్తారు అంతే. ఇది ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఫార్మాట్. అదే ఒకవేళ మీకు వెరిఫికేషన్ గానే కంప్లీట్ అయిపోతే, ఎప్పుడైతే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది అని మెసేజ్ వస్తుందో వెంటనే మీరు సర్వీసెస్ లో ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఈ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అని ఉన్నదే మనకి వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్. సో దీనిలో మనకి చేంజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఓన్లీ మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కి ఎదురుగా స్టేటస్ అండ్ రిమార్క్స్ మీకు డిస్ప్లే చేస్తారు. అంటే ఈచ్ డాక్యుమెంట్ ని కూడా వాళ్ళు వెరిఫై చేసి వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని స్టేట్మెంట్ ఇస్తారు మనకి. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అని కూడా మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ స్టేటస్ లో VO2 అప్రూవ్డ్ అని ఉంది. జనరల్ గా ప్రతి అప్లికేషన్ ని కూడా ఇద్దరు ఆఫీసర్లు వెరిఫై చేస్తారు, VO1 అండ్ VO2. VO2 కంప్లీట్ అయిపోతేనే మనకి ఫైనల్ అప్లికేషన్ వస్తుంది, అంటే ఇద్దరు వెరిఫై చేసినట్లు లెక్క. ఇక్కడ VO రిమార్క్స్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని ఇచ్చారు. సో ఇలా వచ్చింది అంటే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా అంటే యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా సరే వెరిఫైడ్ అని మెసేజ్ రాకపోయినా, లేదా స్టేటస్ లో మీరు అప్లికేషన్లో ఏదైనా డేటాని పొరపాటున తప్పుగా టైప్ చేశారని కానీ, లేదా మీ డాక్యుమెంట్ ప్రాపర్గా లేదని కానీ, ఏదైనా స్టేటస్ కానీ మీకు వస్తే మెయిల్ ద్వారా కానీ, అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి డేటాని, అలాగే ఆ డేటాకి సపోర్టింగ్ డాక్యుమెంట్ ను కూడా పంపిస్తూ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడీస్ కి ఆ యొక్క డాక్యుమెంట్స్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది. 2 మెయిల్ ఐడీస్ కి కూడా పంపించండి. వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. మీరు పంపించినటువంటి డేటాను ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మీకు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ లో డిస్ప్లే అవుతుంది. అంతేకాదు, ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, కాబట్టి ఈ మొబైల్ నెంబర్స్ లో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క వెరిఫికేషన్ అయిపోయినటువంటి వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ ని, అలాగే ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ని కలర్ ప్రింట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టేసుకోండి. ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే, మీరు డౌన్లోడ్ చేసిన వాటిని స్క్రీన్ షాట్స్ గా తీసుకోవద్దు. PDF రూపంలో మీరు పెట్టుకుంటే, PDF అయితే అవసరమైనప్పుడు కావాలంటే కలర్ ప్రింట్ తర్వాత మరలా ఒకవేళ అవసరమైనా కూడా తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో చేపించుకున్న రిజిస్ట్రేషన్ అక్కడికైనా వెళ్ళి మీరు PDF తెచ్చుకోండి. దయచేసి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏది కూడా మిస్ చేసుకోవద్దని నా రిక్వెస్ట్. అదర్వైజ్ మీకు రిపోర్టింగ్ టైంలో చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితేనే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే చాలా మంది కూడా ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి కోఆపరేట్ చేయండి. మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అంటే వీడియోస్ వినండి. ఇక్కడ నేను ఫ్రీ సోర్సే ఇస్తూ ఉన్నాను మీకు. అదర్వైజ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీరు ఎవరికైనా పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి కావలసిన మొబైల్ నెంబర్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.